ఈరోజు గ్రూప్ 2 శిక్షణలో భాగంగా జనరల్ స్టడీస్ పేపర్ 1లో ఫిజిక్స్ నుంచి ఉష్ణానికి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకుందాం. ఈ ఉష్ణం అంశంలో భాగంగా ఉష్ణ ప్రసార పద్ధతులు, ఉష్ణాన్ని గణించేటందుకు అందుబాటులో ఉన్నటువంటి ఉష్ణమాపకాలు, తర్వాత ఉష్ణ ప్రసారం దృష్ట్యా వివిధ పదార్థాలు, విశిష్టోష్ణము మరియు నీటికి సంబంధించినటువంటి అసంగత వ్యాకోచం అనే ధర్మాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. మొదటగా ఉష్ణం గురించి చూస్తే, ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపము. ఇది ఎల్లప్పుడూ ఒక వస్తువు నుంచి మరొక వస్తువుకి ఎక్కువ ఉష్ణ పరిమాణం ఉన్నటువంటి వస్తువుల నుంచి తక్కువ ఉష్ణం ఉన్నటువంటి వస్తువులకు ప్రసరిస్తూ ఉంటుంది. ఈ ఉష్ణ ప్రసారం అనేది ఆ రెండు వస్తువులు ఒకదానికొకటి తాకుతూ ఉన్నప్పుడు మరియు ఆ రెండిటి మధ్య ఉష్ణ తేడా అనేది అధికంగా ఉన్నంత వరకు మాత్రమే జరుగుతుంది. మరియు రెండు వస్తువుల మధ్య ఉష్ణ సమతాస్థితి లేదా ఈక్విలిబ్రియం స్టేట్ అంటాము. ఈ ఈక్విలిబ్రియం స్టేట్ సాధించబడేంత వరకు కూడా ఉష్ణ ప్రసారం అనేది జరుగుతూ ఉంది. ఈ ఉష్ణానికి సంబంధించినటువంటి ప్రమాణాలను కెలోరీగా చెప్తాము. ఉష్ణాన్ని కొలిచేటందుకు బాంబు కెలోరీమీటర్ అనే సాధనాన్ని వినియోగిస్తాము. అలాగే ఉష్ణాన్ని అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని కెలోరీమెట్రీ అని చెప్తాము. ఈ ఉష్ణ ప్రసార పద్ధతులకు సంబంధించి 3 రకాలైనటువంటి ఉష్ణ ప్రసార పద్ధతులు ఉన్నాయి. వీటిలో మొదటిది ఉష్ణ వహనము, ఉష్ణ సంవహనము, ఉష్ణ వికిరణము. ఉష్ణ వహనం గురించి మాట్లాడుతూ ఉంటే, ఏవైనా రెండు వస్తువులు పరస్పరం తాకుతూ ఉన్నప్పుడు వాటి మధ్య ఉష్ణ ప్రసారం జరిగేటటువంటి పద్ధతిని ఉష్ణ వహనంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఉష్ణ వహనంలో పదార్థంలోని కణాల యొక్క స్థానభ్రంశం అనేది జరగకుండా ఆ రెండింటి మధ్య ఉష్ణ ప్రసారం జరిగేటటువంటి పద్ధతిని ఉష్ణవాహనంగా మనం చెప్పవచ్చు. ఘన పదార్థాలలో ఉష్ణ ప్రసారం మొత్తం కూడా ఈ రకమైనటువంటి ఉష్ణవాహన ప్రక్రియ ద్వారా మాత్రమే జరుగుతూ ఉంది. లోహాలను వేడి చేసినప్పుడు వాటి యొక్క ఒక చివరి నుంచి మరొక చివరికి ఈ ఉష్ణ ప్రసారం జరిగే పద్ధతిని మనం ఉష్ణవాహన ప్రక్రియకు ఉదాహరణగా చెప్పవచ్చు. అదేవిధంగా భూమి వేడెక్కేటటువంటి ప్రక్రియను కూడా ఈ ఉష్ణవాహనానికి ఉదాహరణగా మనం చెప్పవచ్చు. ఈ ఉష్ణవాహన ప్రక్రియ వల్ల సముద్ర పవనాలు మరియు భూపవనాలు అనేవి సంభవించేటందుకు కూడా అవకాశం ఉంది అనేది మనం ఇక్కడ తెలుపుకోవచ్చు. ఇక ఉష్ణ సంవహన ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాలను చూస్తే, ఈ ఉష్ణ సంవహనంలో ఏదైనా రెండు వస్తువులు తాకాల్సిన అవసరమేమీ లేదు. ద్రవ పదార్థాలలో మరియు వాయు పదార్థాలలో ఈ ఉష్ణ ప్రసారం అనేది ఉష్ణ సంవహన ప్రక్రియ ద్వారా జరుగుతుంది. ఈ ద్రవ మరియు వాయు పదార్థాలలో ఉష్ణ ప్రసారం అనేది కణాల యొక్క స్థానాంతర చలనము లేదా కణాల యొక్క స్థానభ్రంశం వల్ల ఉష్ణ ప్రసారం అనేది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి జరుగుతుంది. దీనికి ఉదాహరణగా నీటిని వేడి చేసేటప్పుడు ఆ వేడి అనేది బుడగల రూపంలో కొంత పైకి వెళ్తున్నప్పుడు కింద ఉన్నటువంటి ఆ నీటి అణువులు ఉష్ణోగ్రతను గ్రహించి వాటి యొక్క సాంద్రత తగ్గడం వల్ల తేలికై పైకి వెళ్తాయి. ఈ పైకి వెళ్ళినటువంటి నీటి అణువుల స్థానంలో బరువుగా ఉన్నటువంటి చల్లటి నీటి అణువులు వాటి యొక్క స్థానాన్ని భర్తీ చేస్తాయి. తిరిగి ఈ చల్లగా ఉన్నటువంటి నీటి అణువులు ఆ మిగతా ఉష్ణాన్ని గ్రహించి మళ్ళీ అవి తేలికయ్యి పైకి వెళ్తుంటాయి. ఈ విధమైనటువంటి పునరావృతమైనటువంటి చర్యల ద్వారా ద్రవాలలో ఉష్ణ ప్రసారం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఉష్ణ సంవహనం అనేది చాలా నిదానంగా జరిగేటటువంటి ప్రక్రియ. ఈ ఉష్ణ సంవహనము మరియు ఉష్ణవహన ప్రక్రియల ద్వారా సముద్ర పవనాలు మరియు భూపవనాలు ఏర్పడేటటువంటి చర్యలను మనం చూడవచ్చు. అదేవిధంగా రూమ్లలో అమర్చేటటువంటి చిమ్నీలు లేదా వెంటిలేటర్లు మరియు ఎగ్జాస్టింగ్ ఫ్యాన్స్, వీటన్నిటి వెనుకాల ఉన్నటువంటి ఆ ఉష్ణ ప్రసార ప్రక్రియనే మనం ఈ ఉష్ణ సంవహనంగా భావించవచ్చు. మనము విడిచే గాలి వేడిగా ఉంటుంది. ఈ వేడిగా ఉన్నటువంటి గాలికి సాంద్రత తక్కువగా ఉంటుంది. సాంద్రత తక్కువగా ఉండడం వలన ఈ వేడి గాలి పైకి వెళ్ళి అక్కడి నుంచి బయటికి వెళ్ళడం కోసం మనం వెంటిలేటర్లను, చిమ్నీలను, ఎగ్జాస్టింగ్ ఫ్యాన్స్ను అమరుస్తాము. ఇవన్నీ కూడా మనకు పనిచేయడంలో వెనకాల ఉన్నటువంటి ప్రాథమిక సూత్రము ఉష్ణ సంవహనం. ఇక మూడవ ప్రక్రియ అయినటువంటి ఉష్ణ వికిరణం అనేది నక్షత్రాల నుంచి గ్రహాలకు, ఉపగ్రహాలకు వేడిని మోసుకొని పోయే ప్రక్రియగా మనం భావించవచ్చు. ఈ ఉష్ణ వహనము మరియు ఉష్ణ సంవహన ప్రక్రియలకు సంబంధించి ఉష్ణ ప్రసారం జరగాలంటే ఖచ్చితంగా ఒక యానకం ఉండాల్సిన పరిస్థితి మనం చూడవచ్చు. యానకం అనగా కణాలున్నటువంటి ఏ పదార్థాన్నైనా మనం యానకంగా భావించవచ్చు. ఈ ఉష్ణ వికిరణంలో ఉష్ణ ప్రసారం జరగాల్సి వస్తే యానకం యొక్క నిమిత్తం లేకుండా ఉష్ణ ప్రసారం జరుగుతుంది. ఉదాహరణకు సూర్యుడి నుంచి భూమికి ఉష్ణము ఉష్ణ వికిరణాల రూపంలో వెలువడుతుంది.
ఇంకొక విషయాన్ని గమనిస్తే యానకం అవసరం లేదనుకుంటున్నాం కాబట్టి శూన్యం నుంచి ఉష్ణ ప్రసారం జరిగేటటువంటి ఏకైక పద్ధతిగా మనం ఉష్ణ వికిరణాన్ని కూడా భావించవచ్చు. ఇక భూమి వేడెక్కే ప్రక్రియను కనుక మనం గమనిస్తే ఇది పై మూడిటి యొక్క కలయికగా, అపురూపమైనటువంటి మేలు కలయికగా మనం తెలుసుకోవచ్చు. ప్రాథమికంగా శూన్యం ద్వారా ఉష్ణ వికిరణ రూపంలో భూమిని చేరుతున్నటువంటి భూ వాతావరణాన్ని చేరుతున్నటువంటి వేడి లేదా నక్షత్రాల నుంచి వెలువడినటువంటి వేడి మొదట భూమి యొక్క ఉపరితలాన్ని వేడెక్కిస్తుంది. ఈ విధంగా వేడెక్కినటువంటి భూమి దానిపైన ఉన్నటువంటి వాతావరణ పొరల్లోని గాలిని వేడెక్కిస్తుంది. తద్వారా సాంద్రతను తగ్గించుకున్నటువంటి గాలి యొక్క అణువులు తేలికయ్యి పైకి వెళ్ళడం ద్వారా ఆ ఉష్ణ ప్రసారం అనేది వాతావరణ పొరలలో వివిధ పొరల మధ్య సర్దుబాటు చేసే అంశంగా మనం గమనించవచ్చు. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని గమనిస్తే మనకు దగ్గరలో ఉన్నటువంటి మంట లేదా వేడి వస్తువుల దగ్గరికి వెళ్తున్నప్పుడు వేడి అనేది ఎక్కువగా తగులుతుంటుంది లేదా ఉష్ణం యొక్క ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే భూమి నుంచి సూర్యుని వైపుగా వెళ్తున్నప్పుడు సూర్యుడు అనే ఒక వేడి పదార్థానికి దగ్గరగా వెళ్తున్నప్పుడు ఇటువంటి పరిస్థితి మనకు ద్యోతకం కాదు. ఎందుకని అంటే ఉష్ణ వికిరణాల రూపంలో భూమి యొక్క వాతావరణ పొరలకు వచ్చి వాతావరణ పొరల నుంచి భూమి మీద పడినటువంటి ఆ ఉష్ణం అనేది ఉష్ణ వహనం ద్వారా వేడెక్కుతుంది. తర్వాత వాతావరణ పొరలు ఒకదాని తర్వాత ఒకటి ఉష్ణ సంవహనం ద్వారా వేడెక్కుతున్న సందర్భంలో ఈ ఉష్ణం అనేది ఏకరీతిగా మనకు వాతావరణ పొరలలో వెదజల్లబడదు. కాబట్టి ఇక్కడ ఆ వాతావరణ పొరలు కింద భూమిని అనుకొని ఉన్నటువంటి వాతావరణ పొరలు అధిక వేడిని, పైన ఉన్నటువంటి పొరలు తక్కువ వేడిని గ్రహించి వాటి యొక్క పొరల మధ్యలో వాతావరణ తేడాలను మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ చూసినట్లయితే హైదరాబాదులో ఉష్ణము తక్కువగా ఉండడానికి లేదా ఉష్ణోగ్రత తక్కువగా ఉండడానికి లేదా చల్లగా ఉండడానికి కారణం ఏమిటంటే ఇది కాస్త ఎత్తులో ఉండటమే ప్రధానమైనటువంటి కారణంగా మనం ఎల్లవెల్లలా పరిశీలిస్తూనే ఉన్నాం. తర్వాత ఉష్ణానికి సంబంధించినటువంటి ఉష్ణ మాపనాలను మొట్టమొదటిగా తయారు చేసిన వ్యక్తి గలీలియో. ఈ ఉష్ణ మాపనాలను తయారు చేసిన తర్వాత ఉష్ణోగ్రత యొక్క హెచ్చుతగ్గులు వీటన్నిటికి సంబంధించినటువంటి సమాచారం మనకు విరివిగా అందుబాటులోకి వచ్చింది. ఈ ఉష్ణానికి సంబంధించినటువంటి ఉష్ణ మాపకాలను తయారు చేసింది గెలీలియో అని చెప్పుకున్నాము. ఉష్ణం యొక్క తీవ్రత లేదా తగ్గుదలని మనం ఉష్ణోగ్రత లేదా టెంపరేచర్గా మనం భావిస్తాం. ఈ టెంపరేచర్ని కనుగొనడానికి పలు రకాలైనటువంటి మాపనాలు మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. దీంట్లో సెంటీగ్రేడ్ ఉష్ణమాపకము, ఫారెన్హీట్ ఉష్ణమాపకము, రాయ్మర్ ఉష్ణమాపకము మరియు ర్యాంకన్ ఉష్ణమాపకము మరియు కెల్విన్ ఉష్ణమాపకాలు అనేవి మనకు విరివిగా అందుబాటులో ఉన్నాయి. ఈ ఉష్ణమాపకాలను తయారు చేయడంలో ప్రధానంగా నీటి యొక్క ఘనీభవన ఉష్ణోగ్రతను కనిష్ట స్థిర స్థానంగా లేదా లోయెస్ట్ ఫిక్స్డ్ పాయింట్గా మనం తీసుకుంటాము. అదేవిధంగా నీరు మరిగేటటువంటి ఉష్ణోగ్రతను ఊర్ధ్వ స్థిర స్థానము లేదా అప్పర్ ఫిక్స్డ్ పాయింట్గా తీసుకుంటాం. సాధారణంగా సెంటీగ్రేడ్ ఉష్ణమాపకాన్ని గమనించినప్పుడు కనిష్ట స్థిర స్థానంగా 0 డిగ్రీలను తీసుకుంటాము. అదేవిధంగా గరిష్ట స్థిర స్థానంగా 100 డిగ్రీల సెంటీగ్రేడ్ని గమనిస్తాము. ఇక్కడ సెంటీగ్రేడ్ ఉష్ణమాపకాన్ని నిర్మించే క్రమంలో 0 నుంచి 100 డిగ్రీల మధ్యలో ఉన్నటువంటి ఈ స్థానాలను 100 విభాగాలుగా చేస్తాం. కాబట్టి ఇక్కడ సెంటీగ్రేడ్ ఉష్ణమాపకంలో 100 విభాగాలు ఉన్నట్లుగా ఒక్కొక్క విభాగాన్ని ఒక్కొక్క డిగ్రీ సెంటీగ్రేడ్గా మనం పరిగణిస్తాము. 1 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి మరొక డిగ్రీ సెంటీగ్రేడ్కు వెళ్తున్నప్పుడు అర్థం ఏమిటంటే ఆ పదార్థం యొక్క ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగినట్లుగా మనం భావించాల్సి వస్తుంది. అదేవిధంగా ఫారెన్హీట్ ఉష్ణమాపకాన్ని కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఊర్ధ్వ స్థిర స్థానంగా 212 డిగ్రీల ఫారెన్హీట్ని తీసుకుంటాము. ఇది నీరు యొక్క మరిగే ఉష్ణోగ్రత. అదేవిధంగా కనిష్ట స్థిర స్థానంగా 32 డిగ్రీల ఫారెన్హీట్ని తీసుకుంటాము. ఇది నీరు గడ్డకట్టేటటువంటి ఉష్ణోగ్రత. తర్వాత కెల్విన్ ఉష్ణమాపకాలని తీసుకున్నప్పుడు 273 డిగ్రీ కెల్విన్ లేదా 273.15 డిగ్రీ కెల్విన్ని కనిష్ట స్థిర స్థానంగా మరియు 372.15 డిగ్రీ కెల్విన్ లేదా 372 డిగ్రీ కెల్విన్ని ఊర్ధ్వ స్థిర స్థానంగా మనం ఇక్కడ నిర్ణయిస్తాము. వివిధ ఉష్ణమాపకాల మధ్య ప్రమాణాల మధ్య సంబంధాలను కనుక తీసుకుంటే టీసీ మైనస్ కనిష్ట స్థిరస్థానము లేదా కనిష్ట స్థిరస్థానము బై అందులోని విభాగాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు టీఎఫ్ మైనస్ కనిష్ట లేదా కనీస స్థిరస్థానము బై దానిలోని విభాగాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు టీకే మైనస్ 273 బై దానిలోని విభాగాల సంఖ్య. స్థూలంగా చెప్తే టీసీ మైనస్ 0/100 ఈజ్ ఈక్వల్ టు
TF మైనస్ 32/180 ఈజ్ ఈక్వల్ టు TK మైనస్ 273/100గా ఇక్కడ మనం ఆ రెండింటి యొక్క మధ్య సంబంధాన్ని చెప్పవచ్చు. ఈ ఉష్ణోగ్రతలకు సంబంధించినటువంటి సమతా స్థితిలో ఉండేటటువంటి లేదా సమానమయ్యేటటువంటి ఉష్ణోగ్రతల వివరాలను పరిశీలిస్తే సెంటీగ్రేడ్ మరియు ఫారెన్హీట్ డిగ్రీలు రెండు కూడా -40 డిగ్రీల దగ్గర ఏకీభవిస్తాయి. తర్వాత పరమశూన్య ఉష్ణోగ్రత అనే ఒక అంశాన్ని ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. పరమశూన్య ఉష్ణోగ్రత అంటే ఏదైనా వాయువుల యొక్క పీడనం ఏ ఉష్ణోగ్రత దగ్గర శూన్యమవుతుందో ఆ ఉష్ణోగ్రతను మనం పరమశూన్య ఉష్ణోగ్రతగా మనం భావిస్తాము. ఇది సెంటీగ్రేడ్ మానంలో కనుక మనం చూసినట్లయితే -273.15 డిగ్రీ సెంటీగ్రేడ్గా మనం చూడవచ్చు. అయితే ఈ కనిష్ట ఉష్ణోగ్రతలకు సంబంధించి ఇంతకంటే తక్కువ ఉష్ణోగ్రతను సాధించడం సాధ్యం కాదు కాబట్టి దీనినే మనం పరమశూన్య ఉష్ణోగ్రత లేదా అబ్సల్యూట్ జీరోగా మనం పరిగణించేటటువంటి అంశాలను మనం పరిశీలించవచ్చు. ఈ మూడు ఉష్ణోగ్రత మాపనాల దృష్ట్యా మానవ శరీరం యొక్క ఉష్ణోగ్రతను 37 డిగ్రీల సెంటీగ్రేడు, 98.4 డిగ్రీ ఫారెన్హీటు మరియు 310 డిగ్రీ కెల్విన్గా మనం మానవ శరీరం యొక్క ఉష్ణోగ్రతను మనం తెలియచేయవచ్చు. ఈ ఉష్ణోగ్రత మాపనాలను వివిధ రకాలైనటువంటి పదార్థాల ఆధారంగా మనం నిర్మించవచ్చు. ఈ పదార్థాలను ఆధారంగా చేసుకుని ఉష్ణోగ్రత మాపకాల యొక్క రకాలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఘన, ద్రవ, వాయు థర్మామీటర్లు, తర్వాత విద్యుత్ నిరోధక థర్మామీటర్లు, అయస్కాంత ఉష్ణమాపకాలు, పైరోమీటర్, ఆప్టికల్ పైరోమీటర్ లాంటి ఈ ఉష్ణమాపకాలను మనం చూడవచ్చు. ఘన, ద్రవ, వాయు థర్మామీటర్లను కనుక పరిశీలిస్తే వేడి చేస్తే వ్యాకోచిస్తాయి అనే ధర్మం ఆధారంగా ఘన పదార్థపు ఉష్ణమాపకాలను మనం నిర్మిస్తాము. ఈ వేర్వేరు ఘన పదార్థాలకు వేర్వేరు వ్యాకోచ ధర్మాలు ఉండటం ద్వారా ఘన పదార్థాలను వాడి నిర్మించినటువంటి ఉష్ణమాపకాల ద్వారా ఉష్ణోగ్రతను ఖచ్చితంగా మనం కొలవలేము. ఇదొకటి దీని విషయంలో ఉన్నటువంటి పరిమితిగా మనం భావించవచ్చు. ద్రవ, వాయు థర్మామీటర్ల విషయానికి వస్తే వేడి చేసినప్పుడు ద్రవాలు మరియు వాయువులు వాటి యొక్క ఘన పరిమాణాన్ని పెంచుకుంటాయి అనే సూత్రం ఆధారంగా మనం ద్రవ, వాయు థర్మామీటర్లను నిర్మిస్తాము. వీటిలలో కూడా వేర్వేరు ద్రవాలకు వేర్వేరు వాయువులకు అసమానమైనటువంటి సంకోచ వ్యాకోచాలు ఉండటం వలన వీటిలలో కూడా కొన్ని పరిమితులు అనేవి వ్యవస్థితం అవుతున్నాయి. ద్రవ థర్మామీటర్ల విషయానికి వస్తే ద్రవ థర్మామీటర్లలో నీటిని వాడము. ఎందుకంటే ద్రవ థర్మామీటర్లను వాడేటప్పుడు వాడే గాజు నాలికకు మరియు నీటి యొక్క వక్రీభవన గుణకాలు దాదాపుగా సమానంగా ఉంటాయి కాబట్టి ఈ థర్మామీటర్లలో నీటిని వాడినప్పుడు ఖచ్చితమైనటువంటి రీడింగ్లను మనం కొలవలేము. అదేవిధంగా నీటి యొక్క విశిష్టోష్ణం ఎక్కువ కాబట్టి నీరు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను పెంచడానికి అత్యధిక పరిమాణంలో ఉష్ణాన్ని గ్రహిస్తుంది. ఇక్కడ విశిష్టోష్ణం అనే ఒక అంశాన్ని కనుక మనం పరిశీలిస్తే ఏదైనా వస్తువు యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి మనం ఆ వస్తువుకు అందించేటటువంటి ఉష్ణరాశిని మనం విశిష్టోష్ణంగా పరిగణిస్తాము. ద్రవాలలో అత్యధిక విశిష్టోష్ణం కలిగినటువంటి నీరు ఈ విషయంలో అత్యధిక ఉష్ణాన్ని గ్రహించి కేవలం 1 డిగ్రీ సెంటీగ్రేడ్ని మాత్రమే ఉష్ణోగ్రతను పెంచుకుంటుంది కాబట్టి దీనిని ఆధారంగా చేసుకొని ఖచ్చితమైనటువంటి ఉష్ణోగ్రతను కొలవడం సాధ్యం కాదు. అదేవిధంగా నీటికి అసమానమైనటువంటి ఉష్ణ సంకోచ వ్యాకోచాలు ఉండడం వల్ల నీటిని మనం ద్రవ థర్మామీటర్లలో వాడడానికి అవకాశం లేదు. ఈ విషయంలో మనకు ఏకైక ప్రత్యామ్నాయంగా పాదరసం నిలుస్తుంది. పాదరసాన్ని వాడినప్పుడు ఈ పాదరసానికి సంకోచ వ్యాకోచాలు సమానంగా ఉంటాయి మరియు ఉష్ణాన్ని గ్రహించే విషయంలో కనిష్ట ఉష్ణోగ్రతలో పాదరసం అనేది అధికంగా వ్యాకోచిస్తుంది కాబట్టి దానికి సంబంధించి రీడింగ్లను గుర్తించడం కూడా కష్టం. అయితే ద్రవ థర్మామీటర్లలో పాదరసాన్ని వాడడానికి ఉన్నటువంటి ఏకైక పరిమితి అది -38 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఘనీభవిస్తుంది కాబట్టి ఆ -38 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే కనిష్ట ఉష్ణోగ్రతలను గణించే విషయాలలో మనం పాదరసానికి ప్రత్యామ్నాయంగా ఆల్కహాల్ని తీసుకుంటాం. ఆల్కహాల్ యొక్క ఘనీభవన ఉష్ణోగ్రత ఇంకా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టెంపరేచర్ కంటే తక్కువ ఉన్నటువంటి ఉష్ణోగ్రతలను గణించడానికి మనకు పాదరసం అనేది ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. అదేవిధంగా తక్కువ ఉష్ణోగ్రతను కొలవడానికి వాయు ఉష్ణమాపకాలు కూడా ఖచ్చితంగా పనిచేసే అవకాశాలు మనం ఇక్కడ గమనించవచ్చు. మరొక రకమైన ఉష్ణమాపకాన్ని తీసుకుంటే విద్యుత్ ఉష్ణమాపకం అనేది మరొక రకంగా మనం పరిగణించవచ్చు.
వేడి చేసినప్పుడు లోహాల యొక్క విద్యుత్ నిరోధం పెరుగుతుంది అనే అంశం ఆధారంగా నిర్మాణమైనవే ఈ విద్యుత్ నిరోధ ఉష్ణమాపకాలు. అయితే వేర్వేరు లోహాలకు వేర్వేరు నిరోధాలు ఉంటాయన్న ఏకైక కారణంతో ఈ ఉష్ణమాపకాల సహాయంతో ఉష్ణోగ్రతలను ఖచ్చితంగా గణించడం సాధ్యం కాదు. మరొక ఉష్ణమాపకాన్ని చూసినట్లయితే అయస్కాంత ఉష్ణమాపకాలు. వీటి ఆధారంగా వాయువుల యొక్క పరమశూన్య ఉష్ణోగ్రతను కనుక్కోవడానికి మనకు సులభతరం అవుతుంది. మరొక ఉష్ణమాపకం పైరోమీటర్. ఈ పైరోమీటర్ ఆధారంగా అత్యధిక ఉష్ణోగ్రత వెలువడేటటువంటి బ్లాస్ట్ ఫర్నేస్ వంటి కొలిమిల యొక్క ఉష్ణోగ్రతను కనుక్కోవడానికి మనకు పైరోమీటరు ఉపయోగపడుతుంది. మరియు నక్షత్రాల నుంచి వెలువడేటటువంటి ఉష్ణోగ్రతను గణించడానికి మనకు ఆప్టికల్ పైరోమీటర్ అనేది ఖచ్చితంగా సహాయం చేస్తుంది. ఈ రెండింటిని వస్తువుల యొక్క ప్రత్యక్ష తాకిడి లేకుండా లేదా ఉష్ణ వికిరణం సహాయంతో కూడా ఉష్ణాన్ని గణించేటటువంటి పరికరాలుగా పైరోమీటరు మరియు ఆప్టికల్ పైరోమీటర్ని మనం పరిగణించవచ్చు. తర్వాత కీటకాల యొక్క శరీర ఉష్ణోగ్రతలను గణించడానికి మనకు సీబెక్ ఉష్ణమాపకం పనిచేస్తుంది. సీబెక్ ఉష్ణమాపకము ఉష్ణ సంధి లేదా ఉష్ణ సంయుగ్మం అనే అంశాల ఆధారంగా పనిచేస్తుంది. ఒకసారి ఈ సీబెక్ యొక్క ఫలితాన్ని కనుక మనం గమనిస్తే ఏదైనా రెండు వేర్వేరు లోహాలతో తయారు చేసినటువంటి రెండు సంధులను విద్యుత్ వాహకంతో అనుసంధానించినప్పుడు ఆ రెండు సంధులను వేర్వేరు ఉష్ణోగ్రతల వద్ద, ఒకటి 0 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద, మరొకటి నీరు మరిగే ఉష్ణోగ్రత వద్ద ఉంచినప్పుడు ఆ రెండిటి ఉష్ణోగ్రతల తేడాల వల్ల వలయంలో ఉష్ణము జనిస్తుంది అనే అంశం ఆధారంగా ఈ సీబెక్ ఫలితము లేదా సీబెక్ ఫలితం ఆధారంగా సీబెక్ ఉష్ణమాపకాలు పనిచేస్తాయి. ఈ సీబెక్ ఉష్ణమాపకం ఆధారంగా చిన్న చిన్న కీటకాల యొక్క శరీర ఉష్ణోగ్రతలను మనం ఖచ్చితంగా గణించవచ్చు. తర్వాత ఉష్ణ సంవహనము, ఉష్ణ వహనము, ఉష్ణ వికిరణము. ఈ ప్రక్రియలను మూడింటిని దాదాపుగా నియంత్రిస్తూ పదార్థం యొక్క ఉష్ణాన్ని మరికొంతసేపు కొనసాగడానికి వీలుగా చేసేటటువంటి పరికరాన్ని మనం థర్మాస్ ఫ్లాస్క్గా చెప్పుకుంటాం. ఈ థర్మాస్ ఫ్లాస్క్ని నిర్మించిన వ్యక్తి దీవార్. ఈ థర్మాస్ ఫ్లాస్క్లో లోపలి వైపున పొరలకు సిల్వర్ కోటింగ్ ఉంటుంది. ఈ వెండి కోటింగ్ వల్ల వెలువడినటువంటి ఉష్ణాన్ని సమర్థవంతంగా తిరిగి పదార్థంలోనికి పరావర్తనం చెందించవచ్చు కాబట్టి ఉష్ణ నష్టం అనేది తక్కువగా జరుగుతుంది. అదేవిధంగా ఉష్ణవహనము, ఉష్ణ సంవహనము, ఉష్ణ వికిరణము వంటి ప్రక్రియలను నియంత్రించగలుగుతున్నాం కాబట్టి కొంత ఎక్కువసేపు ఆ పదార్థాలు ఉష్ణాన్ని తమలో నిలుపుకునేటటువంటి పరిస్థితిని మనం ఇక్కడ థర్మాస్ ఫ్లాస్క్లలో మనం గమనించవచ్చు. తర్వాత కొంతసేపటికి ఈ పదార్థాల యొక్క ఉష్ణం అనేది కోల్పోవడానికి కారణం ఏంటంటే ఆ ద్రవాల యొక్క కణాల యాంత్రిక చలనాల వల్ల కొంత ఉష్ణశక్తి అనేది యాంత్రిక శక్తిగా మారడం వల్ల ఆ ఉష్ణ నష్టం అనేది జరుగుతుంది. అంతే తప్పించి ఈ ఉష్ణ వహనము, ఉష్ణ సంవహనము, ఉష్ణ వికిరణముల ద్వారా అక్కడ ఉష్ణ నష్టం అనేది జరగదని మనం కొంత గమనించుకోవచ్చు. పదార్థాలను వేడి చేసినప్పుడు వ్యాకోచం చెందుతాయి అనే ధర్మాల ఆధారంగా మనం పదార్థాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి ఉష్ణ వాహకము, ఇంకొకటి ఉష్ణ బంధకము. థర్మల్ కండక్టర్స్ అండ్ థర్మల్ ఇన్సులేటర్స్గా మనం వీటిని పరిగణిస్తాము. ప్రస్తుతము వాడేటటువంటి వంట పాత్రలను అల్యూమినియము, వెండి మొదలగు లోహాలతో తయారు చేసినప్పుడు అవి ఉష్ణాన్ని అధికంగా గ్రహించి వాటిలోని పదార్థాలకు ఉష్ణాన్ని సమర్థవంతంగా అందిస్తాయి. ఇదే క్రమంలో ఆ వంట పాత్రలను పట్టుకోవడానికి కాను వాడేటటువంటి పిడులలో ఉష్ణబంధక పదార్థాలైనటువంటి బేకలైట్ వంటి పదార్థాలను వినియోగిస్తాం కాబట్టి ఆ ఉష్ణము మన చేతులకు తగలకుండా వాటి నుంచి రక్షణను మనం పొందుతాం. ఈ విధంగా వంటగృహాల్లో వాడేటటువంటి వంటగదులలో వాడేటటువంటి ఈ వంట చేసేటటువంటి ఉపకరణాలలో ఉష్ణ వాహక పదార్థాలు ఉంటాయి, ఉష్ణ బంధక పదార్థాలు కూడా మనకు ఉన్నాయి. అత్యుత్తమ ఉష్ణవాహకంగా మనం వెండిని పరిగణిస్తే అత్యుత్తమమైనటువంటి ఉష్ణ బంధక పదార్థంగా మనం వజ్రాన్ని పరిగణించవచ్చు. ఇక ఉష్ణానికి సంబంధించినటువంటి వ్యాకోచాలను చూస్తే 3 రకాలైనటువంటి ఉష్ణ వ్యాకోచాలను మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైనా వస్తువు యొక్క పొడవు వెంబడే ఉష్ణ వ్యాకోచం జరిగేటటువంటి ప్రక్రియ ఒకటి, ఏదైనా వస్తువు యొక్క పొడవు మరియు వెడల్పుల రీత్యా వ్యాకోచం చెందే ధర్మం ఇంకొకటి, ఏదైనా వస్తువు యొక్క పొడవు, వెడల్పు, ఎత్తులలో వ్యాకోచం కలిగేటటువంటి పరిస్థితి మరొకటి. కేవలం పొడవులో మాత్రమే వ్యాకోచం చెందడం ద్వారా పొడవు పెరిగితే దానిని దైర్ఘ్య వ్యాకోచం అని చెప్పేసి అంటాము.
ఈ దైర్ఘ్య వ్యాకోచానికి సంబంధించినటువంటి గుణకాన్ని దైర్ఘ్య వ్యాకోచ గుణకంగా దీనిని ఆల్ఫాతో మనం సూచిస్తాం, ఆల్ఫా అనే అక్షరంతో సూచిస్తాం. పొడవు వెడల్పుల వెంబడి వ్యాకోచం జరిగేటటువంటి పదార్థాల యొక్క వ్యాకోచాన్ని విస్తీర్ణ వ్యాకోచంగా మనం పరిగణిస్తాము. ఈ విస్తీర్ణ వ్యాకోచానికి సంబంధించినటువంటి గుణకాన్ని బీటా అనే అక్షరంతో, బీటా అనే లెటర్తో మనం సూచిస్తాం. పొడవు వెడల్పు మరియు ఎత్తుల వెంబడి వ్యాకోచం కనుక సంభవిస్తే దాన్ని ఘనపరిమాణాత్మక వ్యాకోచం అని, ఆ యొక్క వ్యాకోచం యొక్క గుణకాన్ని ఘనపరిమాణ వ్యాకోచాత్మక గుణకం అని చెప్పేసి పరిగణిస్తాము. దీనిని గామాచే సూచిస్తాము. ఇక్కడ ఆల్ఫా, బీటా మరియు గామాలకు సంబంధించినటువంటి నిష్పత్తి మీద ఒక క్వశ్చన్ పడే అవకాశం మనకి ఇక్కడ ఉంది. ఆల్ఫా ఈస్ట్ బీటా ఈస్ట్ గామా ఈజ్ ఈక్వల్ టు 1:2:3గా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. దీనికి సంబంధించినటువంటి సిద్ధాంతీకరణ, ఉపపత్తి ఇవన్నీ ఏమీ అవసరం లేదు. కేవలం ఆల్ఫా ఈస్ట్ బీటా ఈస్ట్ గామా ఈజ్ ఈక్వల్ టు 1:2:3గా మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. ప్రధానంగా ఏ వస్తువు యొక్క వ్యాకోచం ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం పరిగణలోకి తీసుకొని ఈ ఏరియాలో క్వశ్చన్స్ పడేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఉష్ణ వ్యాకోచానికి సంబంధించినటువంటి అనువర్తనాల నుంచి ఖచ్చితంగా ఒక ప్రశ్నను మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం కూడా ఇక్కడ మనకు ఉంది. వీటికి ఉదాహరణలుగా కరెంటు స్తంభాల మధ్య కానివ్వండి, తర్వాత టెలిఫోన్ స్తంభాల మధ్య కానివ్వండి, వైర్లని వదులుగా వదిలిపెట్టడానికి కారణం మీద ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణంగా మనం వేసవిలో వెలువడేటటువంటి అత్యధిక ఉష్ణం వలన ఆ రెండు స్తంభాల మధ్య వైర్లు వదులుగా మారుతాయి. అదేవిధంగా శీతాకాలంలో వచ్చేటటువంటి చల్లటి వాతావరణం వల్ల ఆ రెండు స్తంభాల మధ్యలో ఉన్నటువంటి వైర్లు సంకోచించేటటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఈ సంకోచ వ్యాకోచాలు నిర్విరామంగా ఉండేటందుకు, స్వేచ్ఛగా ఉండేటందుకు రెండు స్తంభాల మధ్యలో ఉండేటువంటి వైర్లని కొంచెం స్వేచ్ఛగా వదిలేసే పరిస్థితిని మనం గమనించవచ్చు. ఈ విధంగా నిజ జీవితంలోని అంశాలను మనం కూలంకషంగా అధ్యయనం చేసుకుంటూ వాటికి అన్వయింపు చేసుకుంటూ వెళ్తే ఫిజిక్స్ అనేది మనకు చాలా సులభతరంగా ఉంటుంది. ఇటువంటి అవకాశం మనకు సువర్ణ అవకాశం మిగతా సబ్జెక్టులలో కొంత తక్కువగా ఉంటుందనే విషయాన్ని మనం అభ్యర్థులు ఇక్కడ గమనించుకుంటూ తమ యొక్క ప్రిపరేషన్ని మెలకువతోటి చేసుకుంటే చాలా సత్ఫలితాలను అందించుకోవచ్చు. ఇదే రకమైనటువంటి ఉష్ణ వ్యాకోచ ధర్మాలను గమనిస్తే రైలు పట్టాల మధ్య కానివ్వండి, తర్వాత బ్రిడ్జీలను నిర్మించేటప్పుడు వాటిని పట్టీలుగా వేస్తూ రెండు పట్టీల మధ్య కొంత ఖాళీ ప్రదేశాన్ని వదిలిపెట్టే అంశాలను కూడా మనం గమనించవచ్చు. ఈ విధంగా రైలు పట్టాల మధ్య కొంత ఖాళీని వదిలిపెట్టడం ద్వారా వేసవిలో ఇవి ఉష్ణాన్ని గ్రహించి వ్యాకోచం చెందినప్పుడు ఆ ఖాళీ ప్రాంతాల్లోకి అవి వ్యాకోచం చెందుతాయి. కాబట్టి పట్టాలు అపసవ్యం కానీ అపభ్రంశం కానీ చెందకుండా ట్రైన్ల యొక్క ప్రయాణము సురక్షితంగా జరుగుతుందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా బ్రిడ్జిల దగ్గర ఆ గ్యాప్ను వదిలిపెట్టడం ద్వారా ఆ ఖాళీలలోకి ఈ ఉష్ణ వ్యాకోచం ద్వారా పదార్థాలు సర్దుబాటు చేసుకుంటాయి. కాబట్టి అటువంటి బ్రిడ్జిలకు ఎటువంటి నష్టము జరగకుండా మనం కాపాడుకోవచ్చు. తర్వాత ఈ బట్టల దుకాణాలలో మీటర్ల కొలతను తీసుకోవడానికి కాను వాడేటటువంటి మీటరు పట్టీ కానివ్వండి, లేదా స్కేళ్ళు కానివ్వండి, మెటల్ స్కేళ్ళు కానివ్వండి, తర్వాత లోలకు గడియారాలలో ఉండేటటువంటి లోలకాన్ని కానివ్వండి, ఉష్ణ సంకోచ వ్యాకోచాలు కనీస స్థాయిలో ఉండేటటువంటి ఇన్వార్ స్టీల్ అనే మిశ్రమ లోహంతో మనం తయారు చేసే పరిస్థితిని మనం గమనించవచ్చు. ఈ లోహానికి ఉష్ణ సంకోచ వ్యాకోచాలు కనీస స్థాయిలో ఉంటాయి. కాబట్టి వాటిని వాడడం ద్వారా ఎటువంటి కాల పరిస్థితులలోనైనాను ఖచ్చితమైనటువంటి కొలతలు మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక వీటన్నిటి తర్వాత నీటికి ఉన్నటువంటి వ్యాకోచ ధర్మాలను చూస్తే ఇంత క్రితమే చెప్పుకున్నాం, నీటికి విశిష్ట ఉష్ణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది అత్యధిక పరిమాణంలో ఉష్ణాన్ని గ్రహించి కేవలం 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను పెంచుకోవడానికి వినియోగించుకుంటుందనే విషయాన్ని మనం ఇందాక గమనించాం. దీని ద్వారా సముద్ర ప్రాంతాలలో ఉన్నప్పుడు ఉదయం పూట చల్లగా ఉండడానికి మరియు రాత్రిపూట కొంత వెచ్చదనాన్ని కలిగించడానికి ఈ పరిస్థితి మనకు దోహదపడుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం నీటి విశిష్ట ఉష్ణంగా పరిగణిస్తూ ఈ అంశంలో క్వశ్చన్లు పడే అవకాశాలు ఉన్నట్టుగా అభ్యర్థులు ఇక్కడ గమనించుకోవాలి. దీనికి ఒక రకమైనటువంటి కారణాన్ని చూస్తే పగటిపూట అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు నీరు ఆ అత్యధిక ఉష్ణాన్ని తనలో ఇముడ్చుకొని భూమి యొక్క పరిసరాలు వేడిగా కాకుండా కాపాడతాయి. ఈ సందర్భంలో భూమి యొక్క ప్రాంతము చల్లగా ఉంటుంది, నీటి వైపు ప్రాంతము కొంత వెచ్చదనాన్ని కలిగి ఉంటుంది. అదే రాత్రిపూట అత్యధిక
శీతల ఉష్ణోగ్రతలు నమోదైన సందర్భాల్లో నీరు తనలో ఉన్నటువంటి ఆ ఉష్ణాన్ని బయటికి వెదజల్లడం ద్వారా సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూ వాతావరణాన్ని వెచ్చబరిచే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నీటి యొక్క విశిష్ట ఉష్ణం వల్ల మనకు ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సమతుల్యంగా ఉంటాయనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. నీటికి ఉన్నటువంటి మరొక ధర్మాన్ని అసంగత వ్యాకోచంగా చెప్తాము, అనామలస్ హీట్ ఆఫ్ వాటర్. ఈ నీటి యొక్క అసంగత వ్యాకోచ ధర్మాన్ని కనుక మనం ఇక్కడ పరిశీలిస్తే, వేడి చేసినప్పుడు ఏ పదార్థమైనా వ్యాకోచం చెందుతుంది. వేడి చేయడం అంటే దాని యొక్క ఉష్ణోగ్రతను కనిష్ట స్థాయి నుంచి దాని తదుపరి ఉన్నటువంటి గరిష్ట స్థాయికి కనుక మనం వేడి చేసినప్పుడు అది ఖచ్చితంగా వ్యాకోచం చెందుతుంది. దీనికి బదులుగా నీటిని 0 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్కి వేడి చేసినప్పుడు మిగతా వస్తువుల మాదిరిగానే వ్యాకోచం చెందకుండా అది సంకోచం చెందుతుంది. అదేవిధంగా 4 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 0 డిగ్రీల సెంటీగ్రేడ్కి నీరును చల్లబరిచినప్పుడు మిగతా పదార్థాలన్నీ కూడా సంకోచం చెందితే నీరు సంకోచం చెందకుండా వ్యాకోచం చెందుతుంది. మిగతా పదార్థాల యొక్క సంకోచ వ్యాకోచాలతో పోలిస్తే 0 డిగ్రీల నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యలో నీరు ప్రదర్శించేటటువంటి ఈ పరస్పర విరుద్ధమైనటువంటి ఈ ధర్మాన్ని మనం నీటి యొక్క అసంగత వ్యాకోచంగా మనం పరిగణిస్తాము. నీటి యొక్క ఈ అసంగత వ్యాకోచం వలన మనకు సృష్టిలో ఎన్నో రకాలైనటువంటి లాభాలు ఉంటున్నాయి. అతి శీతల ప్రాంతాలలో నీటి సరస్సులు పూర్తిగా గడ్డకట్టుకొని పోకుండా కేవలం వాటి యొక్క ఉపరితలం మాత్రమే గడ్డకట్టుకొని పోవడం వల్ల ఈ ఉపరితలం కింద ఉన్నటువంటి నీరు 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నీటి రూపంలోనే ఉంటూ ఆ సరస్సులలో ఉండే జలచరాలు స్వేచ్ఛగా బతికేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది. నీటికి కనుక ఒకవేళ ఈ అసంగత వ్యాకోచం అనే ధర్మం లేకపోతే అన్ని జీవరాశులు గడ్డకట్టుకొని పోయిన వాతావరణంలో మరణించి ఈ జీవజాతులు మనకు అపురూపమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ప్రమాదాన్ని మనకు నివారించడానికి కాను నీరు తనకు ఉన్నటువంటి అసంగత వ్యాకోచాన్ని మనకు వరంగా ప్రసాదించిందని చెప్పేసి మనం ఇక్కడ అనుకోవచ్చు. తర్వాత శీతల ప్రాంతాల్లోని వాహనాలలో రేడియేటర్లలో కూలెంట్గా కూడా ఇక్కడ నీటిని వాడతాము. ఈ సందర్భాలలో నీటి యొక్క అసంగత వ్యాకోచం వల్ల రేడియేటర్లు పగిలిపోకుండా దానిలో కొంత ఆల్కహాల్ని కొంత పరిమాణంలో కలపడం వలన నీటి అసంగత వ్యాకోచ ధర్మాన్ని కొంచెం తగ్గించి వాహనాల యొక్క రేడియేటర్లను పగిలిపోకుండా తయారు చేయవచ్చు. నెక్స్ట్, శీతల ప్రాంతాల్లో మంచినీటి పైపులను మంచినీరు ప్రసారం చేసేటప్పుడు ఈ నీటి అసంగత వ్యాకోచం వలన ఆ పైపులు పగిలిపోకుండా పైపుల యొక్క ఉపరితల భాగాన్ని నలుపు రంగు పూతతోటి కోటింగ్ చేయడం ద్వారా ఈ అసంగత వ్యాకోచం నుంచి ఆ నీటి పైపులను కాపాడవచ్చు. మరొక రకంగా 0 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నీటికి గరిష్ట ఘనపరిమాణము మరియు కనిష్ట సాంద్రత ఉంటుందని మనం పరిగణించవచ్చు. దీనికి ప్రధాన కారణంగా ఘనపరిమాణము మరియు సాంద్రతల మధ్య విలోమ సంబంధం ఉంటుందని, ఘనపరిమాణం అధికంగా ఉన్నటువంటి వస్తువులకు సాంద్రత తక్కువగా ఉంటుందని, ఘనపరిమాణం తగ్గితే వస్తువుల యొక్క సాంద్రత పెరుగుతుందని చెప్పేసి మనం ఇంకొక అంశాన్ని ఇక్కడ మనం పరిగణలోకి తీసుకురావచ్చు. అదేవిధంగా 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నీటికి అధిక సాంద్రత మరియు ఘనపరిమాణము కనిష్టంగా ఉండేటటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. తర్వాత ఉష్ణ వ్యాకోచానికి సంబంధించినటువంటి మరొక అంశాన్ని పరిశీలిస్తే, గాజు వేడిగా ఉన్నటువంటి గాజు గ్లాసు లేదా గాజు బల్బుల మీద కొంత ద్రవాన్ని చిలకరించినప్పుడు ఆ గాజు యొక్క అన్ని ప్రదేశాల్లో వ్యాకోచం అనేది సమానంగా ఉండక ఈ నీరు చిలికిన ప్రదేశం దగ్గర కొంత సంకోచం చెందినప్పుడు ఈ సంకోచ వ్యాకోచాలలో ఉన్నటువంటి అసమానతల వల్ల ఆ గాజు అనేది పగిలిపోయే ధర్మాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇట్లాంటి అనువర్తనాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు మనకు అత్యధికంగా చూసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఉష్ణ వ్యాకోచము సమానంగా ఉన్నటువంటి పదార్థాలను కనుక మనం గమనిస్తే దీనికి మొదటి ఉదాహరణగా గాజు మరియు ప్లాటినంలను మనం భావించవచ్చు. గాజు మరియు ప్లాటినంలకు సమాన ఉష్ణ వ్యాకోచాలు ఉన్నందువల్ల గాజు వస్తువులను సీల్ చేయడానికి ప్లాటినంను వినియోగించే సందర్భాలను మనం గమనించవచ్చు. ఇదే విధంగా ఉష్ణ వ్యాకోచాలు సమానంగా ఉన్నటువంటి మరికొన్ని పదార్థాలకు ఉదాహరణగా కాంక్రీటు మరియు ఇనుమును పరిగణించవచ్చు. ఈ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ సిమెంట్లో కాంక్రీటుని మరియు ఇనుముని వాడటం వలన స్లాబ్లకు గట్టితనం రావడంతో పాటుగా వేసవి కాలంలో సంభవించేటటువంటి అధిక ఉష్ణోగ్రతల వల్ల ఉష్ణ వ్యాకోచం సమానంగా జరగడం వల్ల స్లాబ్కు ఎటువంటి ప్రమాదం లేకుండా ఉండే సందర్భాన్ని మనం ఇక్కడ ప్రస్తావించవచ్చు. తదుపరి, పీడనం పెరిగే కొద్దీ నీరు మరిగే స్థానం పెరుగుతుంది అనే సూత్రం ఆధారంగా ప్రెషర్ కుక్కర్ పనిచేస్తుందనే విషయంలో మనకు గతంలో పలు ప్రశ్నలు వచ్చినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు.
దీనికి ప్రధానంగా వాతావరణ పీడనం తగ్గుతున్న కొద్దీ లేదా పీడనం తగ్గుతున్న కొద్దీ నీటి యొక్క మరిగే స్థానం తగ్గుతుంది అనే సూత్రాన్ని మనం ఇక్కడ అన్వయించుకోవచ్చు. ఫలితంగా కనిష్ట ఉష్ణోగ్రతలకే నీరు నీటి ఆవిరిగా మారుతుంది కాబట్టి ఆ ప్రాంతాలలో నీటి సహాయంతో ఉడకబెట్టాల్సినటువంటి వస్తువులు సరిగా ఉడకక వంట పూర్తి కాని సందర్భాన్ని మనం గమనించవచ్చు. దీన్ని నివారించడానికి కాను ఎత్తైన ప్రదేశాలు లేదా పర్వత ప్రాంతాల్లోని ప్రజలు ప్రెషర్ కుక్కర్ని విరివిగా వినియోగించడం వల్ల ఆ పదార్థాల యొక్క వేడి వల్ల నీటి యొక్క ఆవిరి అందులో నీటి ఆవిరి పీడనాన్ని పెంచడం వల్ల నీటి యొక్క మరిగే స్థానం పెరిగి తద్వారా వంట అనేది పూర్తిగా కంప్లీట్ అయ్యేటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. గతంలో వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలు కనుక మనం పరిశీలిస్తే మేఘాలు వాతావరణంలో తేలియడానికి ప్రధాన కారణం ఏమిటి అనే విషయంలో ఒక సందర్భంలో ప్రశ్న అడిగారు. దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్లలో తక్కువ ఉష్ణోగ్రత ఉండడం వలన, తక్కువ పీడనం ఉండడం వలన, తక్కువ సాంద్రత ఉండడం వలన ఇవేవి కాదు అనేటటువంటి అంశాలను మనకు ఆప్షనల్స్గా ఇచ్చారు. దీంట్లో ప్రధానమైనటువంటి కారణము తక్కువ సాంద్రత ఉండడం వలన మేఘాలు వాతావరణంలో తేలియాడతాయి అనేటటువంటి ఆన్సర్ని మనం ఇక్కడ చూడవచ్చు. తర్వాత నూతనంగా అడుగుతున్నటువంటి ప్రశ్న సరళిని ఒకసారి పరిశీలిస్తే భూమి నుంచి ఎత్తుకు వెళ్ళే కొలది నీటి యొక్క మరిగే స్థానం తగ్గుతుంది. దీనికి కారణం అనే విషయంలో భూమి ఉపరితలం నుండి ఎత్తుకు పోయే కొలది వాతావరణ పీడనం తగ్గుతుంది. దీంట్లో ఆప్షన్స్లలో ఏ మరియు ఆర్ రెండూ సరి అయినవి. ఏకు ఆర్ సరి అయిన వివరణ అనేది ఆప్షన్ ఏగా, ఆప్షన్ బిలో ఏ మరియు ఆర్ రెండూ సరి అయినవి, ఏకు ఆర్ సరి అయిన వివరణ కాదు అనేది ఆప్షన్ బిగా, ఏ కరెక్టు ఆర్ తప్పు అనేది ఆప్షన్ సిగా, ఏ తప్పు ఆర్ కరెక్టు అనే ఆప్షన్ని ఆప్షన్ డిగా ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు కారణాన్ని గమనిస్తే భూమి నుంచి ఎత్తుకు వెళ్ళే కొలది వాతావరణ పీడనం తగ్గుతుంది కాబట్టి క్రమక్రమంగా నీటి యొక్క మరిగే స్థానం కూడా తగ్గుతుంది. కాబట్టి మనకిచ్చినటువంటి ప్రతిపాదనకు సంబంధించి కారణం అనేది సరి అయినదే కాబట్టి ఆప్షన్ ఏని మనం ఇక్కడ సరి అయినటువంటి సమాధానంగా గుర్తిస్తాము. అంటే ఇటువంటి ప్రశ్నల యొక్క సరళిని గమనించినట్లయితే ఫిజిక్స్లోని మౌలిక సూత్రాలకు అనుగుణంగానే ఇటువంటి ప్రశ్నల యొక్క సరళిని మనం గమనించవచ్చు. అంటే మౌలిక సూత్రాలను ఆధారంగా చేసుకొని మాత్రమే ఈ యొక్క ప్రశ్నలను సంధించడం జరుగుతోంది, కానీ మౌలికాంశాలకు దూరంగా ఈ ప్రశ్నలను సంధించే అవకాశం లేదనేది ఇక్కడ అభ్యర్థులు గమనించి ఈ ప్రశ్నల యొక్క కాఠిన్యత అంత ఎక్కువగా లేదు, దీని యొక్క తీవ్రత అంత భయపడే స్థాయిలో లేదనే విషయాన్ని ఒకసారి గమనిస్తే ఫిజిక్స్ మీద ఉండేటటువంటి భయాందోళనలు మనకి ఇక్కడ తగ్గే అవకాశం ఉంది. గతంలో చెప్పుకున్నట్లుగానే ఫిజిక్స్ని మన నిత్య జీవితపు అంశాలని కంపేర్ చేసుకుంటూ కూలంకషంగా అధ్యయనం చేయడం ద్వారా ఫిజిక్స్ అనేది మనకి ఇచ్చేటటువంటి కన్ఫ్యూజన్ల నుంచి త్వరగా బయటపడుతూ తమ యొక్క ప్రిపరేషన్ని ఇంకా కూలంకషంగా పూర్తి చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏ అంశాలలో అయితే ప్రశ్నల యొక్క సరళి ఉండబోతోందో మనం ముందుగానే ఊహించగలిగితే ప్రశ్నలు ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉండవచ్చు. ఉష్ణానికి సంబంధించి ఉష్ణ వ్యాకోచం యొక్క అనువర్తనాలు, నీటికి విశిష్టోష్ణం అధికంగా ఉండడం వలన ఏ లాభాలున్నాయి, ఏ నష్టాలున్నాయి, నీటి అసంగత వ్యాకోచం వలన మనకు జరుగుతున్నటువంటి లాభాలు ఏమిటి, తర్వాత వివిధ రకాలైనటువంటి ఉష్ణమాపకాలు, వాటి వలన వచ్చేటటువంటి ఖచ్చితమైన ఫలితాలు, వాటిని వినియోగించేటటువంటి సందర్భాలు ఇత్యాది విషయాలు, తర్వాత ఉష్ణ వ్యాకోచాలు సమానంగా ఉండేటటువంటి వివిధ పదార్థాలను వినియోగించడం ద్వారా ఏం జరుగుతుంది, ఉష్ణ వ్యాకోచాన్ని తగ్గించినటువంటి తక్కువగా ఉన్నటువంటి పదార్థాలను వాడడం ద్వారా మనకు వచ్చేటటువంటి లాభాలు ఏమిటి, ఈ ఏరియాలలో మనకు ప్రశ్నలు ఏ విధంగా రాబోతున్నాయి అనే విషయాలను కనుక మనం గమనించగలిగితే మనకు ఫిజిక్స్లో మార్కులు సాధించడం అంత కష్టమేమీ కాదు. మరొక ప్రశ్నను కనుక గమనిస్తే ఒకే పరిమాణం కలిగినటువంటి రాగి గాజు ముక్కలను సమాన ఉష్ణోగ్రతకు వేడి చేస్తే రాగి ఎక్కువగా వేడెక్కుతుంది. దీనిని ప్రతిపాదన కింద ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి కారణం విషయంలో గాజు కన్నా రాగి యొక్క సాంద్రత అధికము అనే అంశాన్ని ఇక్కడ ఇచ్చాము. వాస్తవానికి రాగి గాజు ముక్కలను వేడి చేసినప్పుడు సమాన ఉష్ణోగ్రతకు వేడి చేస్తే రాగి ఎక్కువగా వేడెక్కే సందర్భంలో సాంద్రతకు సంబంధించి పెద్దగా ప్రయారిటీ ఏమీ ఉండదు. ఎంతసేపు లోహాలను వేడి చేస్తే అధికంగా వ్యాకోచిస్తాయి అనే సందర్భాన్ని ఇక్కడ అన్వయించుకుంటే గాజు అనేది లోహము కేటగిరీ కిందికి రాదు కాబట్టి ఆ విధంగా రాగి లోహం కాబట్టి అది ఎక్కువ ఉష్ణాన్ని గ్రహిస్తుంది అనేటటువంటి మౌలిక అంశాన్ని ఇక్కడ మనం పరిగణలోకి తీసుకుంటే ఆప్షన్ బిని మనం సరైనటువంటి సమాధానంగా గుర్తించడం వీలవుతుంది. ఈ విధమైనటువంటి కూలంకషమైన వివరణలు ప్రతి ప్రశ్నకు మనకు మనమే ఇచ్చుకుంటూ
అవసరమైనటువంటి అంశాలను డిఫరెంట్గా మనం ఊహిస్తూ ఆ ప్రశ్నలను మనమే తయారు చేసుకుంటే ఫిజిక్స్లోని ప్రతి ఒక్క బిట్టు కూడా మన యొక్క గెలుపుకు మెట్టుగా మారుతుందని అనటంలో ఎటువంటి సందేహము లేదు. అభ్యర్థులు ఈ విషయంలో ఎక్కువ కృషి చేసినట్లయితే తక్కువ సమయంలోనే తమ యొక్క ప్రిపరేషన్ని పూర్తి చేసుకుంటూ మెరుగైన దిశలో తమ యొక్క ప్రిపరేషన్ని కొనసాగిస్తూ ఎక్కువ మార్కులు స్కోర్ చేసే సందర్భాన్ని మనం ఇక్కడ తీసి పారేయలేం. కాబట్టి ఈ దిశగా అభ్యర్థులందరూ తమదైన స్థాయిలో కృషిని సలుపుతారని చెప్పేసి భావిస్తూ సెలవు తీసుకుంటాం.